హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే ఇప్పుడు కంపెనీకి బయలుదేరాను. ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్తాను కంపెనీకి, డైలీ ఏంటి పరిస్థితి, ఇదంతా కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తా, చూడండి. అండ్ అలా వెళ్తూ ఉండేటప్పుడు నేనైతే ఒక బుక్, ఒక లంచ్ బాక్స్ క్యారీ చేస్తాను. బ్యాగ్ లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడండి, ఈ ఫ్లోర్లో మొత్తం ఎలా ఉందో. మొత్తం బయటంతా బట్టలు, కంపెనీ షూస్, సేఫ్టీ షూస్ ఉంటాయి కదా అవి. ఆల్రెడీ నేనైతే అంటే మేముంటున్న ఏరియా కోసం, నెక్స్ట్ మేమున్న బిల్డింగ్ కోసం చెప్పాను. ఒకవేళ మీరు చూడలేదు అనేసి అంటే చూడండి, అంటే ఎలాంటి పొజిషన్ ఉందో అసలు ఈ బిల్డింగ్లో. ఇక్కడ నుంచి ఇదైతే లాడ్జ్ అండి. ఇక్కడ నుంచి ఇదంతా లాడ్జ్. ఇక్కడ క్లీన్గా ఉంది కదా. దీని నెక్స్ట్ ఇప్పుడు కిందకి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. పేరుకే లిఫ్ట్ అనే పేరుకే ఉంది, కానీ ఇది మాత్రం పనిచేయట్లేదు. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కంపెనీలోకి వెళ్ళడానికి అయితే జస్ట్ ఒక 15 minutes మాత్రమే పడుతుంది. కాకపోతే ఏంటంటే మధ్యలో హైవే క్రాస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రీ ఫైర్ खेलరా పబ్జీ. మనోడు పబ్జీ ఆడుతున్నాడు. అట్లదే మనోడు ఇక్కడ పబ్జీ ఆడుతున్నాడు. హాయ్ బోలో యార్. ఇది రూట్ అనమాట పైకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఇదిగో హైవే. ఓకేనా. ఇక్కడ క్రౌడ్ చూడండి, ఈరోజు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ టిఫిన్ చాలా కాస్ట్ అండి, చాలా కాస్ట్. ఇక్కడ మనం టిఫిన్ చేయాలనేసి అంటే ఒక 50 రూపాయలు పట్టుకొని రావాలి. ట్రాఫిక్ చూస్తే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. దీన్ని మనం క్రాస్ చేయాలి. ఇదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు క్రాస్ చేయడానికి చాలా టెన్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ని మనం క్రాస్ చేయాలనేసి అంటే ఖచ్చితంగా ఒక 3 minutes అయినా సరే అక్కడ నిల్చోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసుకొని క్రాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిసార్ట్ వచ్చింది, ఇలా ఉంది. ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్. వచ్చేసామండి కంపెనీ దగ్గరికి. ఇదిగో బ్యాక్ సైడ్ ఉంది కంపెనీ. చూపిస్తా, రిటర్న్ చేసి చూపిస్తా కంపెనీ. అండ్ ఈరోజు వీడు ఇలా రెడీ అయ్యేసి వచ్చాడు కదా, ఈ జంషద్ అని. అందుకోసం అని మనవాడు అనమాట, కమ్మదబ్బుతున్నాడు వాళ్ళని. ఫైనల్గా వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇంకా ఇదిగో ఇక్కడ మా టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా స్కఫోల్డింగ్ వర్క్ అవుతుంది కదా ఈరోజు. ఇంకా ఆ స్కఫోల్డింగ్ వర్క్ కూడా నేను యాడ్ చేస్తాను దీంట్లో. చూడండి, నీటిలో పౌరం పడి చనిపోయి ఉంది. ఎలా వెళ్ళిపోయిందో తెలియట్లేదు. ఇప్పుడు బయటికి తీయాలన్నా ఈ మొత్తం తీయాలి. ఇంకా ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 3rd లైన్ ఇదిగో, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇక్కడ ఆ పైది ఇప్పుడు అవుతుంది. అలా కంటిన్యూస్గా అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ బాటిల్ తీసుకొచ్చి నారాలో పడేసాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తే వీడికి ఇచ్చాడు. వీడికి ఇస్తే వీడేమో పట్టుకోకుండా కింద పడేసాడు అనమాట. ఇక్కడైతే మొత్తం ఈ పైప్స్ అన్నీ తీసి, దానికి క్లాంప్స్ ఉన్నాయి కదా, ఈ క్లాంప్స్ అన్నీ తీస్తున్నాడు మనవాడు. నిన్నటి మీదకి ఈరోజు అయితే వర్క్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అంత ఎండ లేదు. ప్లస్ ఏంటనేసి అంటే అందరూ ఈరోజు మళ్ళీ నిన్నట్లానే వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా కాస్త ఫ్రీగా, ఇంకా స్పీడ్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. క్లైమేట్ పూర్తిగా వర్షం పడుతుంది అనే దీంట్లో ఉందన్నమాట. చల్ల గాలి తగులుతుంది, చాలా బాగుందన్నమాట. సో అందుకనే మా వాళ్ళు ఇంకా చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. చూద్దాం ఎంత స్పీడ్గా అవుతుందో, ఈవినింగ్ తెలుస్తుంది. వీళ్ళైతే పైప్స్ అన్నీ తీసుకొని వచ్చి అలా ఇక్కడ పెడుతున్నారు దానిపైన. ఎందుకంటే ఇటుపైన ఇది పై వస్తుంది కదా స్కఫోల్డింగ్, ఇదంతా కూడాను నెక్స్ట్ రోకి. సో వీళ్ళైతే అలా తీసుకెళ్ళి ఇక్కడ మొత్తం పైప్స్ అన్ని జమ చేస్తున్నారు ఇటువైపు కోసం అని చెప్పేసి. ఇదిగో ఇటువైపు ఇదంతా కూడాను, ఈ పైన ఇదంతా వస్తుంది అనమాట.
ఈవినింగ్ వరకు చేయాలి. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరీ ఎక్కువ లెంతీ అయిపోయినా సరే చూడడానికి బోరింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే నేను మ్యూజిక్ కానీ లేదనేసి అంటే వేరే కామెడీ సీన్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేయను. అంటే మీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అవేవి యాడ్ చేయట్లేదు కాబట్టి బోరింగ్‌గా అనిపిస్తది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.